నచ్చిందా మీకు? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రెండోసారి అండి నేను స్టార్ట్ చేయడం, మళ్ళీ అరుస్తున్నాడు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే ఫ్యామిలీతో సరదాగా గడిపితే బాగుంటుంది. ఏంటి బాబా, నువ్వు రావట్లేదు లోపలికి, అరుస్తున్నావు అక్కడి నుంచి. ముండైతే వస్తున్నాడు. ఈరోజు అయితే జాయింట్లు తీసుకొచ్చారు పిల్లలు. జాయింట్లు వేపుదామని బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. బిర్యానీ ఎలాగంటే అచ్చంగా చికెన్ ఎంత తీసుకున్నామో రైస్ క్వాంటిటీ కూడా అంతే తీసుకుని చక్కగా టేస్టీగా చేసేద్దాం, ఈజీగా చేసేసుకుందాం. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా. అందుకని ఇంకా స్టార్ట్ చేశాను నేను కూడా. మీకు కూడా చూపించేద్దాం, సరదాగా వీడియో తీద్దామని. ఇంకా హడావిడిగా సరదాగా ఏదైనా అందరూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుందండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్యామిలీతో గడపడం అంటే. అందులోని మే నెల వచ్చిందంటే పిల్లలతోటి ఇంకా హాలిడేస్ హడావిడిగా భలే ఉంటుంది కదా. అలాగే హడావిడిగా మా ఇంట్లో రోజు ఏదో రోజువారీగా ఏదో హడావిడి ఉంటూనే ఉంటుంది. నాకు కూడా వీడియోస్ మీకు ఏదో చేసి చూపిస్తూనే ఉంటాను కదా. ఇంకా మే నెల వచ్చిందంటే పచ్చళ్ళు ఇవన్నీ అవన్నీ హడావిడి స్టార్ట్ అయిపోద్ది, కారం అదిని. ఇంకా మేమైతే మటుకి స్టార్ట్ చేద్దామని నేను మొత్తం ఎన్ని జాయింట్లు తీసుకొచ్చారు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. రైస్ కడిగేసి పక్కన పెట్టాను. ఇదిగోండి చికెన్, ఇదిగోండి జాయింట్లు అయితే పెరుగు. ఇది కూడా నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి ఏమేమి వేసాను ఏంటనేది తెలుస్తుంది. నేనైతే కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక 4 hours అయినా 1 night ఉంచితే ఇంకా బాగుంటుంది. ముందు నైట్ అంటే రేపు పొద్దున్న చేసుకుంటాను కానీ నైట్ ఉంచితే ఫ్రిడ్జ్లో చికెన్ ఇలాగా మ్యారినేట్ చేసేసుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట. మంచిగాని వైట్ కలర్ కాదు, కారంగానే వేస్తాను. కర్రీ ఏమి దమ్ అది వేయట్లేదు, పెద్ద ప్రాసెస్ అది. ఇంకా సింపుల్గా లేదురా, నేను సింపుల్గా చేసేదే మన వాళ్ళకి సింపుల్గా చూపిందాం అనుకుంటున్నాను. టేస్టీగా చాలా బాగుంటుంది, ఇష్టంగా కూడా తింటారండి మీరు. అంటే కమ్మగా కొంచెం కారంగా చికెన్ టేస్ట్ తోటి బాగుంటుంది అన్నమాట. బాస్మతి రైస్ అయితే అదిగోండి బియ్యం అయితే కడిగేసి నానబెట్టి ఉంచానమాట. ఇంకా నేను స్టార్ట్ చేస్తాను. హాయ్ సాన్వి, దా అదిగోండి మా సాన్వి నైట్ డ్రెస్లో ఉంది. ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చారన్నమాట. వాళ్ళైతే గుడికి వెళ్ళి వచ్చారు కాబట్టి ముక్కు మూసుకోవాల్సిందే. లేదు, రేపు పొద్దున్న ఉంది మా సాన్వికి, ఓకేనా? రేపు ఉంది సాన్వికి పార్టీ. ఇంకా అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా, స్టార్ట్ అవుదాం. అయితే ఇప్పుడు నేను ముందుగా అయితే ఫస్ట్ వీటిని ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి కళాయి పెట్టుకొని ఈజీగా మీకు చూపిస్తానండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా గ్యాస్ వెలిగించేసాను. ఇదిగోండి జాయింట్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. జాయింట్లు వేపుకుంటాం కదా అలాగా. కొంచెం చిన్నవి కోయించుకురండి, బాగా ఎగుతాయి అని చెప్పేసాను. పెద్దదైనా బాగానే ఉంటుంది కానీ చిన్న అయితే అంత టైం పట్టదు కదా అని. ఇంకా మరి దీనికి మసాలా పట్టించాలి కదా. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే లోపలికంట ఆ ఫ్లేవర్స్, మసాలా ఫ్లేవర్స్ అవి వెళ్తాయి అన్నమాట. అందుకని ఇలా అయితే కరెక్ట్ సైజ్ అన్నమాట. మనకు జాయింట్లు చక్కగా కుక్ అయిపోతుంది. ఇదైతే మళ్ళీ హెవీ అయినట్టు. ఇది మా వాళ్ళు కుట్టించుకొచ్చారు. మొత్తం మీద ఒకటి కొంచెం లావుగా కుట్టించుంటారు. ఇలా అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాం. ఇదిగోండి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం. సాల్ట్ కొంచెం, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కారం, అలాగే నిమ్మరసం. అలాగే ఒకసారి కలుపుకుందాం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలిపేసుకుంటే పట్టేసి ఉంటుంది. పెరుగు కూడాని కొద్దిగా పెరుగు కూడా వేసుకుందాం. పెరుగు అంటే కొంచెం గడ్డ పెరుగు వేసుకోండి. నీళ్ళు లాంటివి ఉన్న పెరుగు కాకుండా గడ్డ పెరుగు లాంటిది వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అది నేను కాసేపు పక్కన పెట్టాను. వాటర్ అంతా దిగితే మనకు కొంచెం అది గట్టిగా ఉంటుంది అన్నమాట పెరుగు. కొంచెం పెరుగు అంతే. ఇవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 4 అవర్స్ తర్వాత బయట తీసుకుని వేపుకుంటే బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం. చికెన్ మసాలా పొడి ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ మసాలా పొడి వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇది కూడా కలిపేసుకొని అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. కొద్దిగా వరిపిండి వేస్తున్నాను, క్రిస్పీగా ఉంటుందని, బాగుంటుందని. దీని ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నాను. రెండు కలిపి వేస్తున్నాను క్రిస్పీగా ఉండడానికి. కొంచెం మైదా కూడా వేసుకుంటారు. అంటే అదొక స్పూను, ఇదొక 2 స్పూన్లు, అదో 2 స్పూన్లు. అంటే మైదా 1 స్పూన్ వేసుకుని మిగతా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. బాగా వస్తాయి, క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందని అలా చేస్తాను అన్నమాట. కొంచెం అన్ని మసాలాలు వేసేసాను. ముందు జాయింట్లు వేసేద్దాం, టైం పడుతుంది కదా. ఆ తర్వాత బిర్యానీ వేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి క్రిస్పీగా రావాలంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా వేగితే ఇలాగే తినేయచ్చు కావాలి. ఇంకొంచెం టేస్టీగా కావాలంటే దీనికి మళ్ళీ ఇంకొంచెం చేసేయాలన్నమాట, సవరించాలి ఇంకొంచెం. మా వాళ్ళకి ఇప్పుడు మంచిగా టేస్టీగా ఉండే బిర్యానీ చూపించబోతున్నాం. టేస్ట్ అయితే వాళ్ళకి, ఎందుకంటే ఎక్కువ చికెన్ ఫ్లేవర్తో అయితే రైస్ బాగుంటుంది. మిగతాది కూడా వేసేస్తాం. ఇది కూడా తీసేస్తాను. కొంచెం లోపలికి ఉడకాలంటే మనం ఎప్పుడు జాయింట్ని ఇలా నొక్కుతూ ఉండాలంటే, ప్రెస్ చేస్తూ ఉంటే బాగా ఎగుతుంది, టేస్ట్ బాగుంటుంది. లేకపోతే లోపల ఉడకదు అన్నమాట, కొంచెం లావుగా ఉండే జాయింట్లు అయితే. మా పిల్లలు ఇంత ఇష్టంగా తింటారు కానీ నాకేంటో ఎక్కదు. చికెను తక్కువ తింటాను, ఎప్పుడో కుదరాలన్నమాట. నాకు కుదిరితే తింటాను అన్నట్టుగా ఉంటుంది. అంటే ఎప్పుడో ఒక్కొక్కసారి తినాలనిపిస్తే తింటాను, లేకపోతే అంత తినాలనిపించకపోతే తినను. వాళ్ళ కోసమే ఏం చేసినా పిల్లల కోసమే చేస్తానండి. చిన్నప్పటి నుంచి అంతే, పిల్లలు చిన్నప్పటి నుంచి అంతే, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా చేయడమే నేను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండి, గసగసాలు, జీడిపప్పు, జీలకర్ర, లవంగాలు, అలాగే ధనియాలు, 2 యాలక్కాయలు, 3 యాలక్కాయలు, దాల్చిన చెక్క ముక్క, అంతే. ఇది మనం మిక్సీ పట్టేసుకుందాము. గసగసాలు అవి వేసాం కదా, జీడిపప్పు అది కమ్మగా బాగుంటుంది. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పట్టించేసాను కదా దీనికి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి కాసేపు ఉంచుదాం. పిల్లల ఎగ్జామ్స్ హడావడి ఎలా ఉంది, పిల్లలు చదివించడం మంచి బిజీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏప్రిల్ నెలలో హాలిడేస్ ఉంటాయి కదా. మాకైతే ఇంకా అసలు ఇంక వీళ్ళకి అయిపోయినాయిలేండి కాలేజీలో. అది హారికగా ఉంది ఇంకా కాలేజీ. ఇది కొంచెం ఇలా నొక్కితే మనకి బాగా లోపలికంటా ఆయిల్ వెళ్తుంది. మరీ హైలో పెట్టేసినా మాడిపోయి పై రంగు వచ్చేస్తుంది, కానీ అడిగికంటే లోపలికంటా ఏగదన్నమాట. ఇదిగోండి ఎనపకాయ తీసుకున్నాను. వెడల్పుకున్న బాణీ అయితే సరిపోతుంది. అయిపోయిందా కాలేజు? ఇవాళ లేట్ అయింది. ఇవాళ కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నాను.
గ్రేవీ కోసం వేస్తున్నానండి కొద్దిగా, ఎక్కువ వేయట్లేదు, కొంచెం కొద్దిగా సాల్ట్. అంతే, కొద్దిగా సాల్ట్. ఇది కొంచెం వేగనిద్దాము. ఇది ఫ్రై పక్కన పెట్టేసుకుంటే వేడివేడిగా బిర్యానీ వేసుకుంటే బాగుంటుంది. హారిక కూడా కాలేజ్ నుంచి వచ్చేసింది, 7:30 అయిపోయింది. మా పిల్లలు చిన్నపిల్లలే కాబట్టి, చిన్నపిల్లలు కాదు కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కొంచెం అడ్జస్ట్ అవుతారులేండి. చిన్నప్పుడైతే మటుకి 6:30 అయ్యేటప్పటికల్లా వంట చేసేయడం, 7:30 అయ్యేటప్పటికల్లా వాళ్ళకి భోజనాలు పెట్టేయడం. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇంకా ట్యూషన్కి వెళ్ళడం, లేదా నేనే ఇంటి దగ్గర చెప్పేదాన్ని చిన్నప్పుడైతేనే. ఇంక ఇప్పుడు చెప్పలేను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసాను, 1 స్పూన్ అండి. అలాగే పసుపు, కొంచెం కారం కూడా వేసుకున్నాం. కారం, కొద్దిగా పసుపు, అలాగే జీడిపప్పు పేస్ట్, ముందుగా ఆడుకుని పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, గసగసాల పేస్ట్, ఇది కొంచెం. మసాలా పొడి ఉంటే మీ దగ్గర పొడులు కూడా వాడండి. నేను ఏంటంటే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఆడుకుంటాను, నాకు ఇష్టం అన్నమాట ఆ ఫ్లేవర్, అందుకని. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోతాం, కొంచెం వేస్తాను. ఆనియన్స్ అయితే ఇంకా చిన్నగా కట్ చేయాలి, మనమేమో పెద్దగా కట్ చేస్తాం. ఇంకా చిన్నగా కట్ చేస్తే బాగుంటుంది అన్నమాట అండి. గ్రేవీ ఇలా ఉన్నప్పుడు మాకు కిచెను కొంచెం చిన్నగా ఉంటుంది, గ్యాస్ వల్ల, అందుకని. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేసాను కదా, ఉప్పు కారం గ్రేవీ అంతా పీల్చుకొని, అలాగే కొత్తిమీర కూడా వేద్దామే. ఇప్పుడు కలపాలి, అసలు కలపడం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇలా వెడల్పున్న బాణీ తీసుకుంటే బాగుంటుంది. వీడియోలోకి ఎలా కనపడుతుందో తెలియట్లేదు కానీ ఇక్కడికి మటుకైతే కలర్ఫుల్గానే ఉంది కదా. వీడియోలోకి ఎలా ఉంది, లైట్గా ఉందా? వీడియోలో కూడా బాగా కనపడుతుంది. ఇది కాసేపు మూత పెట్టి కొంచెం మగ్గితే బాగుంటుంది. ఇదిగోండి, ఇవి కొంచెం బాగా వేగాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉంటే సరిపోదు, ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి, కలర్ కూడా చేంజ్ అవ్వాలి, అప్పుడు దాకా వేపుతానే ఉండాలి. దీంట్లో బాగుంటుంది టేస్ట్ అయితే. కొందరు మిల్క్ వేసి కూడా కుక్ చేస్తారు, అది కూడా బాగుంటుంది కర్రీ. వైట్గా ఉంటుంది అది కర్రీ, పెరుగు, మిల్క్, క్రీము, ఆ 3 వాటిలతో వండుతారు. బెస్ట్ టేస్ట్ అన్నమాట, నాకైతే చాలా ఇష్టం. అది బాగుంటుంది, మళ్ళీ రోటీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను వాటర్ ఉండగా వేసాను కదా, కొంచెం వాటర్ ఉండగా చూడండి ఇంతలాగా మనకి మగ్గిపోవాలన్నమాట. ఇంకా అసలు నీళ్ళు అనేది ఉండకూడదు. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్క సపరేట్ అయిపోయిన చూసారా గ్రేవీ నుంచి, అలా ఉంటేనే బాగుంటుంది, అంతలాగా వేగాలన్నమాట. ఐరన్ ముక్కిట్లో వేపుకుంటే బాగుంటుందండి ఫ్రైలు ఏవైనా సరే. భీమవరంలో అదిని, పెద్ద పెద్ద రెస్టారెంట్లో అదిని, రాజుగారు బిర్యానీ అది అంటారు కదా, వాళ్ళు అదైతే ఇలాగే ఇనప కళాయిలో వేపుతారు. అదొక టేస్ట్ అంట, నేను మామూలుగా చెప్తున్నాను మీతోటి, కానీ బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా భీమవరం వెళ్ళినప్పుడు టేస్ట్ చేయాలి రాజుగారి బిర్యానీ ఎలా ఉంటుంది. దూపుడు పలావ్, ఇవన్నీ ఎన్ని రకాలు చేసానో తెస్తండి, మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. దూపుడు పలావ్ అది బాగుంటుంది. దూపుడేనా, నేను కరెక్ట్గానే చెప్పానో లేదో మరి కామెంట్లో మెన్షన్ చేయండి. దూపుడు పలావ్ అనే అనుకుంటున్నాను. చిట్టుముచ్చాలతో అది చేస్తారు, ఇలా వేపితేనే కానీ మనకి టేస్ట్ అనేది రాదు. ఇదిగోండి, ఫ్రై అయితే అయిపోయినట్టే. ఇలా రోస్ట్గా వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పక్కన పెడదాం.
అలాగే కొన్ని ఆనియన్స్ తీసి అలా వేద్దాం. ఇదిగోండి యాలక్కాయలు, జాజి పువ్వు, స్టార్ ఫ్లవర్స్, కొద్దిగా జీలకర్ర, సొంపు అదే సాజీర, జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నీ వేసాను. నల్ల యాలక్కాయ ఉంటే పెద్దది అదొకటి వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత అవి మరీ మాడనివ్వకండి, మాడితే టేస్ట్ అంటే మాడిన స్మెల్ వస్తుంది బిర్యానీ కూడా. ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ఇవి బాగా వేగనిద్దాం. ఆనియన్స్తో పాటు చికెన్ కూడా వేసేస్తున్నానండి. నేను 3/4 కేజీ రైస్ తీసుకుంటే కేజీ చికెన్ తీసేసుకున్నాను. ఇదిగోండి ఈ చికెన్ అంతా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్, కొద్దిగా పసుపు బాగా వేగనిద్దామే. కొంచెం అది నూనెలో బాగా ముక్క వేగితేనే బాగుంటుంది. కొంచెం కారం 1 స్పూన్ వేసాను. అలాగే మసాలా ముద్దమాట, జీడిపప్పు, గసగసాలు పేస్ట్ వేసాను కదండి, అది బాగా కలపాలన్నమాట. బాగా వేగాలి. ఇది కూడా వెడల్పు గిన్నె అయితే కలుపుకోవడానికి అది సులువుగా ఉంటుందని ఈ గిన్నె పెట్టాను, కానీ ఇంత అవసరం లేదు ఈ కొంత రైస్కి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తున్నాను. టమాటా ముక్కలు అంటే ఈ ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇవి కొంచెం మెత్తగా నూనెలో మగ్గిపోవాలన్నమాట. మనకి టేస్ట్ అదే వస్తుంది, కొంచెం లైట్ పులుపు వస్తుంది కదా, కొద్దిగా టేస్ట్ బాగుంటుంది కొంచెం వేసుకుంటే. ఇప్పుడు ఇలా చికెన్ వేసుకున్న తర్వాత డైరెక్ట్ రైస్ వేసేసి మళ్ళీ వాటర్ పోసేసి అలా చేయకుండా ముందు వాటర్ వేసి అందులో మరిగితే ఆ టేస్ట్ బాగా దిగుతుంది. మరి మీరేం చేసుకున్నారు? బిర్యానీలు ఏ టైప్ చేసుకుంటున్నారు? ఎప్పుడు అంటే నేనైతే చాలా రకాలు ట్రై చేశాను. మరి మీరెన్ని ట్రై చేశారు బిర్యానీలో? దమ్ము కానివ్వండి, దూపుడు పలావ్ కానివ్వండి, పొట్టేలు పలావ్ కానీ, మటన్ బిర్యానీ, ఇలా చాలా రకాల బిర్యానీలు మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా చూడండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లోని. ఇదిగోండి ఇది మటుకి బాగా వేగితేనే బాగుంటుంది, పచ్చి మసాలా అది వేసాం కాబట్టి. లేదంటే మీ దగ్గర పొళ్ళు ఉంటే పొళ్ళు వాడుకోండి. ఇదిగోండి బాగా మరిగినాయి, ఆ వాటర్లో మంచి టేస్ట్ దిగిపోతుంది అన్నమాట, చికెన్ టేస్ట్ అంతా కూడా. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఇంకా కలిపేసాను కదా రైస్, హై ఫ్లేమ్ మీద ఉంచి కొంచెం స్పీడ్గా అయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, ప్లేట్ మూత పెట్టేసాను. మీకు మాటలు వినపడుతున్నాయా? మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. వాళ్ళ పాపం ఇంకా నాన్ వెజ్ తినడానికి లేదులేండి, ఇంకా గుడికి అది వెళ్ళొచ్చారు. మొక్క అది ఉందని బాబుకి గుండెది ఇవ్వడానికి వెళ్ళారన్నమాట రెండోసారి. జాయింట్ ఫ్రై అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. ఇదిగోండి ఇంకా వడ్డించేసుకోవడమే, వేడివేడిగా తినేయడమే. మా ఇంట్లో డిన్నర్ అయితే ఇది మాట. మరి మీరేం చేసుకున్నారు? చికెన్ స్టార్ట్ చేసిన తర్వాత తినడం ఇది రెండోసారి అనుకుంటా, అంతే. ఇంకా మేము వడ్డించేసుకుంటాము, అక్కడికి పట్టుకెళ్ళిపోదాం నర్సరీ. ఇంకా ఒక్కొక్కరికి బిర్యానీ అయితే పెట్టేస్తానండి. ఏదైనా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. బిర్యానీ ఎప్పుడు సైడ్ నుంచి తీస్తే మెతుకు ఇరగకుండా బాగా వస్తుంది.
ఇంకా జాయింట్లు కూడా ఆనియన్స్ వేసాను. అలాగే ఇదండి ఈరోజైతే మా ఇంట్లో లంచ్ అయితే ఇంకా ఇలా చేసుకున్నాం. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఉప్పు చూసేసాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. అంటే జాయింట్లు ఫ్రైని అలాగే బిర్యానీ కూడా. నచ్చిందా మీకు? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.